నమస్తే. చిత్రపురి కాలనీలో ఉన్నాం. ఇది మణికొండ మున్సిపాలిటీ. ఇక్కడ ఒక 6 విల్లాల కూల్చివేత కార్యక్రమం జరుగుతున్నది. చాలామంది ఉదయం నుంచి టీవీలలో చూస్తున్న హైడ్రా ఆధ్వర్యంలో విల్లాల కూల్చివేత జరుగుతున్నది, హైడ్రా ఈ పని చేస్తున్నది అని వార్తలు రాస్తూ ఉన్నారు. మరి పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా హైడ్రా అంటున్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మణికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు నడుస్తున్నాయి. మనందరికీ తెలుసు చిత్రపురి కాలనీలో జరిగిన అక్రమాలు మనమే గతంలో మాట్లాడినాం. కొన్ని పదుల ఎపిసోడ్లు ఈ చిత్రపురి కాలనీలో జరిగిన అక్రమాల మీద మనం చేసినాం. సో దాదాపు ఒక 3,000 కోట్ల స్కామ్ ఇది. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్స్, డబుల్ బెడ్రూమ్స్, ట్రిపుల్ బెడ్రూమ్స్ అండ్ విల్లాల టైప్లో నిర్మించిన రో హౌసెస్, ఇట్లా ఈ 67 ఎకరాల్లో నిర్మాణం జరిగింది. చిత్రపురి కాలనీ కేవలం సినిమా వాళ్ళ కోసం నిర్మించబడ్డది. అయితే ఇందులో రాజకీయ నాయకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇందులో విల్లాలు అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొన్నారు, యాంకర్లు, లేకపోతే ఇంకా అనర్హులు, పోలీస్ ఆఫీసర్స్, అడ్వకేట్స్, ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళకి సినిమాలకు సంబంధం లేదు, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్స్ కేటాయించారు. ఈ టోటల్గా ఈ కమిటీ ఉన్నది వల్లభనేని అనిల్ అని ఒక ఆయన, మొన్ననే అరెస్ట్ చేసిరు ఆయనని. ఆ కమిటీ అంతేటో బారిపోయినట్టు కొంతమంది. సో ఆయన మొన్న అరెస్ట్ అయ్యి జైలు నుంచి కూడా బయటకు వచ్చిండు. సో ఇప్పుడు ఈ మణికొండ మున్సిపాలిటీ ఇక్కడ యాక్చువల్గా ఈ రో హౌసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రో హౌసెస్ విల్లాల టైప్లో నిర్మించారు. ఈ రో హౌసెస్ అన్నీ 232 నిర్మించారట. యాక్చువల్గా 226 ఏమో ఉండాలి. ఒక 6 రో హౌసెస్ ఎక్కువగా కట్టిరనమాట. సో ఈ 6 రో హౌసెస్ని కూల్చివేస్తున్నారు. ఇది ఫస్ట్ది. మీడియాలో ఆల్రెడీ 6 కూల్చేసిరని కూడా వార్తలు వస్తున్నాయి. లేదు, ఫస్ట్ది కూల్చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్, ఫస్ట్ కూల్చివేతకు సంబంధించిన వర్క్ కంప్లీట్ అవుతున్నది. ఈ చిత్రపురి కాలనీ ఇది పెద్ద స్కామ్. ఇది దాదాపు 3,000 కోట్ల స్కాము. ఎక్కడా కూడా అర్హులైన సినిమా వాళ్ళకి ఈ విల్లాలు కానీ లేకపోతే ఇంకోటి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రాలే. మొత్తం అనర్హులు వచ్చి ఇందులో చేరిరు. ఇందులో టోటల్గా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ గవర్నమెంట్ అయినా దీని మీద ఫోకస్ చేస్తుందా లేదా అని చూడాలి. మరి వీళ్ళైతే చేస్తాం ఖచ్చితంగానే, ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఈ 6 విల్లాలను కూల్చేస్తున్నారు. మరి ఈ 6 విల్లాలు కట్టడానికైనా డబ్బులు ఎవరివి, ఎందుకోసం కట్టిరానంటే యాక్చువల్గా ఈ ప్రైజు 44 lakhs ఏమో. కానీ వీళ్ళు ఇట్లా అక్రమంగా కట్టి దాదాపు 1,50,00,000 ఒక్కొక్క విల్లాను అమ్ముతున్నారట. ఎంత దుర్మార్గం చూడండి. సో నా ముందు కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనే ఈ కేసుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కోర్టులో ఈ కేసును చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కమిటీలో ఉన్న ఆ అధ్యక్షుని కూడా అరెస్ట్ చేయించడంలో ఈయనదే కీలక పాత్ర. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ కూల్చివేతలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? హైడ్రా అంటున్నారు. హైడ్రా కూల్చివేతలా, మణికొండ మున్సిపాలిటీవా? ఎందుకు ఇది కూల్చేస్తున్నారు? ఉదయం నుంచి హైడ్రా ఆధ్వర్యంలో అంటున్నారు. నిజానికి హైడ్రా కాదు ఇది. ఎందుకంటే గతంలో ఏదైతే లేఅవుట్ ప్రకారంగా ఉన్న 225 విల్లాలకు గాను 6 విల్లాలు ఎగస్ట్రా, అంటే టాట్లెట్, పిల్లలు ఆడుకునే ఆట స్థలాల ప్లేసులలో పర్మిషన్ లేకుండా ఏవైతే 6 విల్లాలు కట్టారో దానిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇవి కంప్లీట్గా డిస్మాండిల్ చేయమని మణికొండ మున్సిపాలిటీకి ఆర్డర్ ఇచ్చారు. సో గతంలో కూడా ఇచ్చినాక కొంచెం టెంపరీగా వచ్చేసేసి పైన కూల్చేశారు. అంటే ఇక్కడ 2 రకాలుగా ఒక చిన్న కన్ఫ్యూజన్గా ఏం జరుగుతుందనంటే, ఒరిజినల్గా 1550 ఎస్ఎఫ్టీకి మాత్రమే పర్మిషన్ ఉంది. బట్ ఈ 2250 ఎస్ఎఫ్టీకి కట్టారు. రిజిస్ట్రేషన్ 1550 చేస్తున్నారు. కాబట్టి ఈ పైన ఉన్న దానికి రివైజ్డ్ ఇంక హెచ్ఎండిఏ రాలేదు. దానివల్లనే టిన్ టవర్స్కి సంబంధించిన పర్మిషన్ కూడా ఆపారు అని. బట్ మేము అడిగింది హైకోర్టులో మాత్రం ఈ 6 విల్లాలను మాత్రమే కూల్చేయమని చెప్పాం. సో ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం అని అంటే నిజంగా ఈ అవినీతికి ఎక్కువగా సపోర్ట్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వానికి వచ్చినాక చాలా వరకు హైకోర్టులో కానీ ప్లస్ మున్సిపాలిటీ అధికారులకు కానీ మేజర్గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈరోజు మణికొండ మున్సిపాలిటీ నుంచి మాత్రమే వచ్చేసి ఏవైతే 6 విల్లాలల్లో ఈరోజు మొదటి విడతగా అప్ టు 5:30 వరకు ఈ విల్లాను మొత్తం డిస్మాండిల్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి రిమైనింగ్ విల్లాలు కూడా డిస్మాండిల్ చేస్తామని అధికారులు చెప్తారు. జరిగిన స్కామ్ ఏంటి? ఎక్స్ట్రా విల్లాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం 6 విల్లాలు, జనరల్గా 225 విల్లాలకి 1550 ఎస్ఎఫ్టీకి జీవో ప్రకారంగా ఉన్న పర్మిషను. బట్ 2250 ఎస్ఎఫ్టీ తోటి కాకుండా ఈ 6 విల్లాలకి అసలు నంబర్ లేదు. ఎట్ ది సేమ్ టైము పర్మిషన్ కూడా లేదు లేఅవుట్లో. అమ్మేసుకున్నారు, ఆల్రెడీ కట్టిపెట్టి. ఎస్, ఈ 6 విల్లాలు ఆల్మోస్ట్ ఒక్కొక్క విల్లా 1.5-2 కోట్లు. ఎందుకంటే ఇక్కడ గజం 2 లక్షలు నడుస్తుంది. 150 గజాల స్థలాల రోజ్ అని అంటే విత్ కట్టడంతో ఒక 2 కోట్లు 2.5 కోట్లు అనేది ఒరిజినల్ ఓనర్ అనేది రావట్లేదు. ఎందుకనంటే అది బయట పర్సన్ అయి ఉంటుంది ఫేక్ కార్డు తోటి, లేదనంటే ఒక ఇల్లీగల్ అని అంటే తను వచ్చి ఏం చేయలేడు కదా. సో వాళ్ళు కూడా తెలియక కొనుక్కున్నట్టున్నారు. ఇది గతంలో కూడా మేము తెలియజేసాము. కొంతమంది ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చి మీరు గొడవ చేస్తున్నారు అని అంటే, ఇది ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. చాలా అక్రమాలు జరిగాయి. మీరు కోర్టుకు వెళ్ళారు కదా, కేసులు ఫైల్ అయినాయి, ఆయన అధ్యక్షుడు అరెస్ట్ అయ్యిండు.
ఆయన అక్రమాలు తేల్చారా? ఏమైనా విచారణ జరుగుతున్నదా? ఎంతవరకు వచ్చింది? ఎస్, దానిపైన మేము గతంలో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇది చాలా పెద్ద సమస్య ఉంది, 3000 సొసైటీలలో అసలు ఏ సొసైటీకి ఇంత ప్రాబ్లం లేదు, దీనిపైన విజిలెన్స్ అండ్ ఈడీ ఎంక్వైరీ వేయమని ఆయనే వేం నరేందర్ రెడ్డి గారికి చెప్పారు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాము. ఇంకా వాళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ అనేది దొరకలేదు. అది విచారణ ఎంతవరకు వచ్చింది అనేది జనరల్గా వాళ్ళు అడిగితే మేము విజిలెన్స్ ఈడీ అనేది మేము ఎవరికి తెలియజేయము, మా గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది, మీకు ఒరిజినల్ రిపోర్ట్ అనేది ఉండదు, గవర్నమెంట్కే మేము రిపోర్ట్ ఉంటుంది, మీరు ఏమైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇవ్వండి ఫైల్స్ అని అన్నారు వాళ్ళు. అంతే, ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్. 2-3 వేల కోట్ల స్కామ్ అయిందంతా. ఎస్, అంటే చాలా వరకు ఎలాగనంటే ప్రాజెక్ట్ అనేది 800 కోట్లు ఉన్నా కూడా ఈ 67 ఎకరాల 16 గుంటలు మాకు గజం 40 రూపాయలకి వచ్చింది. బట్ ఈరోజు ఈ 67 ఎకరాలు ఇక్కడున్న మార్కెట్ వాల్యూ తీస్తే ఎకరం 100 కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ 6000 పైన కోట్లది కాబట్టి 80% అవుటర్స్ ఉన్నారు కాబట్టి దాని పరంగా మేము 3000 కోట్ల స్కామ్ అనేది మేము ఎక్కడ ఉన్నా కూడా మీడియా పరంగా అంటున్నాం. బట్ దాన్ని కొంతమంది భూమి విలువ వదిలేసేసి కంప్లీట్గా ప్రాజెక్ట్ విలువ 800 కోట్లు 3000 కోట్లకు స్కామ్ ఎట్లా జరుగుతుందని అంటున్నారు. బట్ ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఇండస్ట్రీకి ఇచ్చిన వరం అనేది మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోతుంది. ఎవరైనా అనర్హులు ఇంకా వాళ్ళని ఏమైనా తీసేయడం అట్లాంటిది ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? కమిటీ ఏం చేస్తున్నది? ఎస్, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఉన్న కమిటీ అనేది టెంపరీ స్టే మీదనే ఉన్నారు. 51 ఎంక్వైరీ రిపోర్ట్లో కానీ దాంట్లో వచ్చిన నివేదిక 110 కోట్ల స్కామ్ది కానీ ఆ సర్చార్జ్ కానీ అవన్నీ హైకోర్టులో నడుస్తున్నాయి కంటిన్యూగా. 23 తారీఖు ఒక కేసు ఉంది, 30 తారీఖు ఒకటి ఉంది. సో ఆ కంటిన్యూషన్ అనేది నడుస్తున్నాయి. 236 విల్ల అది అనాథరైజ్డ్ పర్సన్స్కి రిజిస్ట్రేషన్ చేశారని అదొకటి స్టే ఉంది. సో కోర్టుల పరంగా మాత్రం చట్టాల పరంగా మాత్రం సీరియస్గానే జరుగుతుంది. గవర్నమెంట్ తలుసుకుంటే మాత్రం కొంచెం తొందర అవుతుందని అనేది మాలాంటి బాధితులది ఆలోచన. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా బయట నుంచి? ఎస్, ఇక ప్రయత్నం అనేది ప్రతి ప్రభుత్వంలో చేసిన అవినీతిని అనేది పొలిటీషియన్స్ కూడా ఇందులో ఉండుంటారు కదా. ఎస్, చాలామంది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే అందరిని ఇన్వాల్వ్ చేశారు. సో దానివల్ల రకరకాలుగా ప్రాబ్లమ్స్ అని. కాకపోతే ఒకటి భయం మాత్రం ప్రభుత్వానికి ఏంటంటే దీంట్లో మనం దూరాము ఏదైనా కొంచెం సాయం చేసామనంటే ఎప్పటికైనా ఇది మన తలకు చుట్టుకుంటుందని మాత్రం అందరు కన్సర్న్ మెయిన్ అధికారులకు వాళ్ళందరికీ మాత్రం అర్థమైంది. ఎందుకంటే రీసెంట్లీ డీసీఓ దాత్రిదేవి గారి మీద చాలామంది అధికారుల మీద కూడా 209 నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా 5 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి కోర్టు ద్వారా. భవిష్యత్తులో వాళ్ళకు కూడా రేపు దాత్రిదేవి గారు రేపు లాస్ట్ డే ఎల్లుండి ఆవిడ ట్రాన్స్ఫర్ అవుతుందని తెలియజేశారు. ఆవిడ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ప్రీవియస్ వీరబ్రహ్మయ్య గారి మీద కానీ ఈ అధికారులందరినీ విచారణ జరిగే వరకు మాత్రం హోల్డ్లో పెట్టండి, వీళ్ళని ఎలాంటి సర్వీసులో మాత్రం కొనసాగించొద్దని మాత్రం చెప్పాం కంప్లీట్గా. సో చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళు ఈ కమిటీలో సభ్యుడిగా ఉండడానికి పోటీ చేసిన వాళ్ళు కూడా మన ముందుకు వస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు చిల్లర వేణుగోపాలరావు సార్. ఏం జరుగుతుంది ఇక్కడ చిత్రపురి కాలనీ? అదే చిత్రపురి కాలనీలో ఇప్పుడు స్వతహాగా జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు శ్రీనివాస్ గారు మొత్తం మీకు వివరిస్తడం జరిగింది. సో అది ఫ్రాక్, ఇక అంతకు తప్పితే ఇక వేరే కొత్త విషయాలు మేము చెప్పాల్సినవి ఏమి లేవు. సో గత కమిటీ ఏం చేశారు అనేది వివరించారు. మా దృష్టిలో కూడా ఇక 6 ఎక్స్ట్రా కట్టిన మాట వాస్తవం. మిగతా వాటిలో ఏం జరగలేదా సార్? మిగతా వాటిలో కూడా ఇక అన్నీ మామూలుగా ఏమంటారు, స్కూల్ డ్రెస్ ఎవరైనా ఒకలాగా ఉంటారంటారు కదా, అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటున్నారు, అన్ని విరుద్ధంగానే కట్టుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు చెప్తూనే ఉన్నారు ఇట్లా కట్టిన తేడా వస్తానే అయినా కానీ కడుతున్నారు అనమాట. సో ఇక ఇదే సార్ ప్రాబ్లం. ఏదో గవర్నమెంట్కి సంబంధించి నామ్స్ ప్రకారంగా లేవు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని మేము భావిస్తున్నాం సార్. కొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతలు ఒక 6 హౌజెస్ని కూల్చేస్తున్నారు. విల్లా టైప్లో కట్టిన 150 గజాల హౌజెస్ని కూల్చేస్తున్నారు. ఇదేంటంటే 232 కట్టారు ఇక్కడ. యాక్చువల్గా కట్టాల్సింది 226 మాత్రమే. సో 6 ఎక్కువనైనా 6 కూల్చేస్తున్నారు. ఇది చాలా చిన్నది. ఇంకా అంటే ఇక్కడ జరిగిన అక్రమాల్లో ఇది చాలా చిన్నది. ఒక చిన్న వెంట్రుకతో సమానం ఒక రకంగా చెప్పాలని. పెద్ద స్కామ్ ఉన్నది. ఇందులో అనర్హులంతా వచ్చి ఇందులో చేరీరు. అడ్వకేట్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, అండ్ ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎవరెవరికి ఇచ్చిన వాళ్ళకి 2 ఇచ్చిర్రు. సో ఈ అక్రమాల మీద తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు ఈ సినిమా ఇండస్ట్రీలో. సో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళని కూడా ఈ ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో కానీ మిగతా వాటిలో కానీ వాళ్ళకి స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.